దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవుని కృప మనందరికీ తోడై మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించి నడిపించునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8, 9, 10 వచనాలు మనం చదివినప్పుడు అనేకమైన విషయాలను అక్కడ పౌలు గారు మనకు రాస్తూ ఉన్నారు. మనం చూస్తే కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరింపజేసింది. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుడు ఒక మర్మాన్ని తెలియపరుస్తున్నాడంట. తన చిత్తంలో ఉన్న మర్మం ఏంటి అంటే, పరలోకంలో ఉన్నవి భూమి మీద ఉన్నవి కూడా సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడట. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును మనకు బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన కృపలో దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే, ఒక టైం వచ్చినప్పుడు, కాలం పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు పరలోకాన్ని భూలోకాన్ని, పరలోకములో ఉన్న వాటినన్నిటినీ భూలోకములో ఉన్న వాటినన్నిటినీ ఏకముగా చేయాలనుకున్నారంట. ఆ కార్యం చేయడానికి యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేశారంట. అదొక గొప్ప మర్మం. అంటే యేసుక్రీస్తులో ఉన్న గొప్ప భాగ్యం ఏంటి? యేసయ్య ద్వారా ఏం జరగబోతుందంటే, పరలోకములో ఉన్నవన్నీ భూలోకంలో ఉన్నవన్నీ ఏకం కాబోతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా పరలోకాన్ని భూలోకాన్ని ఏకం చేస్తూ ఉన్నాడు. అంటే పరలోకం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు దిగివచ్చి చేసిన గొప్ప కార్యం ఏంటంటే, భూలోకంలో ఉన్న వాటిని పరలోకంతో ఉన్న వాటితో ఆయన కనెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ సంబంధాన్ని ఏర్పాటు చేస్తాడు. అంటే మనం భూలోకంలో ఉన్న వారమే కానీ మనం పరలోక వారసులుగా మారుతూ ఉన్నాం. పరలోకంలో ఉన్న భాగ్యం భూలోకంలో ఉన్న మనకు దొరుకుతాం. ఎంత గొప్ప విషయం అంటే మనము భూలోక నివాసులమైన మనల్ని పరలోక సంబంధమైన వారిగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు మార్చేశాడు. అంటే పరలోకంలో ఉన్న వాటన్నిటినీ భూలోకంలో ఉన్న వాటినన్నిటినీ ఏకం చేస్తూ ఉన్నాడు, కనెక్ట్ చేస్తూ ఉన్నాడు, ఒకటి చేస్తూ ఉన్నాడు. భూలోకంలో పౌరులు ఉన్న మనల్ని పరలోక పౌరులుగా మార్చేశాడు యేసుక్రీస్తు. పరలోకంలో ఉన్న సంపద, పరలోకంలో ఉన్న ఆ భాగ్యాన్ని భూలోక వాసులమైన మనకి దొరికినట్లుగా చేశాడు. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటాడు, మనము పరలోక రాజ్య పౌరులము, పరలోక రాజ్య హక్కుదారులము, పరలోక రాజ్య వారసులము. దేవునికి మహిమ కలుగునగా. ఆమె ఎవరిని బట్టి అంటే, యేసుక్రీస్తును బట్టి. యేసుక్రీస్తును ధరించుట ద్వారా, యేసుక్రీస్తును మనము నమ్ముట ద్వారా, యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడుట ద్వారా యేసుక్రీస్తుల రెండు ఏకమైపోయినాయి అంట. అంటే మనము పరలోకము ఒకటైపోయాము. భూలోకంలో ఉన్న మనల్ని పరలోకంలో ఉన్న వాటితో ఏకం చేశాడు. దేవుని స్తోత్రం. ఆ సంబంధం, ఆ రిలేషన్, మధ్యవర్తిగా యేసుక్రీస్తుని పరలోకాన్ని భూలోకాన్ని ఏకము చేసినట్లుగా. హల్లెలూయా. అంటే పరలోకంలో ఉన్న ప్రతి భాగ్యము మనకు దక్కుతుంది. భూలోకంలో ఉన్న మనము పరలోక రాజ్య పౌరులం ఉండగలుగుతాం. పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకోగలుగుతాం. పరలోక రాజ్యాన్ని స్వాధీనపరచుకోగలుగుతాం. అంటే ఈ లోకమే కాదు, పరలోకంలో కూడా మనకు భాగ్యం ఉంది, పరలోకంలో మనకు స్వాస్థ్యం ఉంది. పరలోక రాజ్య పౌరులం మనం యేసుక్రీస్తుని బట్టి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ లోకంలో జీవిస్తున్న పరలోక రాజ్య పౌరులం. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు మనకటి భాగ్యం ఇచ్చారు. ఆ భాగ్యంలో మనము ముందుకు సాగిపోవుదుముగాక. పరమ తండ్రి, విన్న మాటలు గ్రహించి జ్ఞానము దయచేయండి. ఆ సత్యాలు, అయా లోతైన విషయాలు మాకు ఇంకా బోధించండి. అయ్యా ప్రతి ఒక్కరిని, ఈ వాక్య సందేశాలు వినే ప్రతి ఒక్కరిని యేసు నామములో దీవిస్తూ ఉన్నాం. నీ దీవెన వారికి కలుగునగాక. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.